నమస్తే, సిగ్మా న్యూస్కి స్వాగతం. ఈరోజు ఒక అద్భుతమైన వార్తను చూడవచ్చు. కేజ్రీవాల్ కవితలకి క్లీన్ చిట్ ఇచ్చిన కోర్టు. లిక్కర్ కుంభకోణం అని 2021-2022లో భారీగా వార్తలు రావడం జరిగింది. సో అందులో అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆప్ నేతలు కేజ్రీవాల్, అదేవిధంగా మన కల్వకుంట్ల కవిత పిలుగు అందులో రావడం జరిగింది. సో చూద్దాం. ఈ మధ్యలో మనీష్ సిసోడియా మరో కేజ్రీవాల్ కవిత క్లీన్ చిట్, వారితో పాటు మనీష్ సిసోడియా మరో 20 మందికి కూడా విముక్తి. మొత్తం 23 మందికి, ఇందులో 23 మందికి ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు మనకు అప్పట్లో వార్తలు రావడం జరిగింది. 23 మంది మీద కూడా కేసు బుక్ కావడం జరిగింది. వారిని కస్టడీ తీసుకొని జైలు కూడా పెట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకి భారీ ఊరట లభించింది. వారితో పాటు మరో 20 మందిపై నమోదైన అభియోగాలను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం కొట్టివేయడం జరిగింది. వారందరికీ కేసు నుండి విముక్తి కల్పించింది. స్పష్టమైన ఆధారాలు లేకుండా ఉద్దేశపూర్వకంగా కేసులో ఇరికించారని కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐపై మండిపడింది. అయితే ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ వెంటనే ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. దర్యాప్తులోని పలు అంశాలను న్యాయస్థానం పరిగణలోకి తీసుకోలేదని సిబిఐ ప్రతినిధి వ్యాఖ్యానించారు. ట్రయల్ కోర్టు తీర్పుపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆయన నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. కేజ్రీవాల్ నివాసం ఆప్ కార్యాలయం వద్ద కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఢిల్లీ మద్యం విధాన రూపకల్పనలో ఎలాంటి కుట్ర నేరము లేదని ప్రత్యేక జడ్జి జితేంద్ర తన 598 పేజీల తీర్పులో పేర్కొన్నారు. అభియోగాలు నిరూపించే సాక్ష్యాలను సమర్పించడంలో సిబిఐ విఫలమైందని, నిందితులపై ప్రాథమిక కేసులు నమోదు చేయలేదని, సిబిఐ అభియోగ పత్రంలో అనేక లోపాలున్నాయన్నారు. అదేవిధంగా సాక్షిగా ఉన్న వ్యక్తి మాటల్లో కేజ్రీవాల్ పేరు ప్రస్తావనకి రాకపోవడంతో సాక్షిగా ఉన్న ఒక వ్యక్తి మాటల్లో కేజ్రీవాల్ పేరు ప్రస్తావనకి రావడంతో దాని ఆధారంగానే అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రిపై కేసు పెట్టారని ఆరోపించారు. సో ఇక్కడ మనకు 23 మంది పైన కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా కోర్టులో కేసు నడుస్తుంది. వారందరినీ కూడా జైల్లో వేయడం జరిగింది. కొంతకాలం తర్వాత వారికి బెయిల్ కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడ ఈ కేసు ఈ విధంగా ఉంటే, మద్యం కేసులో బారాస రాజకీయంగా నష్టపోయిందని కేటీఆర్ గారు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఈ నేత ఏమంటున్నారు, కేవలం ఈ మద్యం కేసు వల్లనే బారాస ఓడిపోయింది, దానివల్లనే నష్టపోయిందామని వారు అంటున్నారు. మద్యం కేసులో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయంగా నష్టపోయింది మాత్రం బారాస పార్టీ అని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలుపుతూ ఉన్నారు. సో అదేవిధంగా కేజ్రీవాల్ కవితకి క్లీన్ చిట్. ఈ కేసులో సౌత్ గ్రూప్ అనే పదాన్ని ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కొందరికి ప్రయోజనం చేకూర్చేలా మద్యం విధాన్ని మార్చాలనేది ప్రధాన ఆరోపణ. అయితే ఈ పాలసీ చట్టబద్ధమైన చర్చలు, సంప్రదింపులతో పాటు సంబంధిత సంస్థల ఆమోదంతోనే రూపొందిందని న్యాయస్థానం పేర్కొంది. లెఫ్టినెంట్ గవర్నర్ సలహాలను తీసుకోవాల్సిన చట్టపరమైన అవసరం లేకుండా దాన్ని కూడా పాటించాలని తెలిపింది. మద్యం కేసులో అవినీతికి పాల్పడడం ద్వారా సమకూరిన డబ్బును నిందితులు గోవా అసెంబ్లీ ఎన్నికలకి వినియోగించాలన్న ఆరోపణ సిబిఐ తన వాదనని సమర్థించుకోవడానికి చేసిన యత్నంగా కోర్టు అభిప్రాయపడింది. లోపభూయిష్టమైన దర్యాప్తు జరిగిందని సిబిఐపై మండిపడింది. నిందితులను దీర్ఘకాలం జైల్లో ఉంచడం వారి స్వేచ్ఛను హరించడమని అభిప్రాయపడింది. కేసు నుండి వీరందరికీ విముక్తి. అందులో ఒకరిగా 23 మంది మీకు చెప్పాము. ఆ 23 మంది ఎవరో ఒకసారి చూద్దాం. ట్రయల్ కోర్టు తీర్పుతో ఢిల్లీ మద్యం కేసు నుండి విముక్తి లభించిన నిందితులు A1 నుండి A3 వరకు వరుసగా A1 కుల్దీప్ సింగ్, అదేవిధంగా నెక్స్ట్ నరేందర్ సింగ్, విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, అరుణ్ రామచంద్ర పిల్లై, ముత్తా గౌతమ్, సమీర్ మహేంద్రు, మనీష్ సిసోడియా, అదేవిధంగా అమన్దీప్ సింగ్, అర్జున్ పాండే, బుచ్చిబాబు గోరంట్ల, రాజేష్ జోషి, దామోదర్ ప్రసాద్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ కుమార్ సింగ్, చంప్రీత్ సింగ్ రాయ్, కవిత కల్వకుంట్ల, అరవింద్ కేజ్రీవాల్, దుర్గేష్ పాఠక్, అమిత్ అరోరా, వినోద్ చౌహాన్, ఆశిష్ చంద్ మాధుర్, శరత్ చంద్రారెడ్డి. సో వీళ్ళందరి పేరు 23 మంది మీద కేసు ఉంది. సో ఆల్మోస్ట్ ఇది కొట్టిపోయింది. ఇది మళ్ళీ నెక్స్ట్ హైకోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. హైకోర్టు వెళ్ళినా కూడా నిలుస్తుందా లేదా మనం చూద్దాం. అయితే దీనికి అనుబంధంగా మరొక కేసు కూడా ఉంది, మనీ లాండరింగ్ కేసు అనేది.
అయితే ఈ ప్రధానమైన కేసు వీగిపోతే దానికి అనుబంధంగా ఉన్న మనీ లాండరింగ్ కేసు కూడా వీగిపోయినట్టే అని వీరి తరపున న్యాయవాదులు అంటున్నారు. అలా కాకుండా సిబిఐ మాత్రం దీన్ని ప్రత్యేకమైన కేసుగా చూడాలని వారు సిబిఐ వారి యొక్క ఆలోచన. మరి చూద్దాం ఏ విధంగా అవుతుందో. కేజ్రీవాల్ తదితరులపై సిబిఐ నమోదు చేసిన అవినీతి కేసును కోర్టు కొట్టివేసినందున దానికి అనుబంధంగా ఉన్న ఈడీ కేసు మనీ లాండరింగ్ కూడా రద్దవుతుందని ఆప్ నేత తరపు న్యాయవాది ఒకరు తెలిపారు. అయితే ఈడీ అధికారులు భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. తమ దర్యాప్తు సిబిఐ కేసుపై ఆధారపడి లేదని, నగదు అక్రమ చెలామణి నిరోధక చట్టం కింద నేరంగా పరిగణించే గట్టి ఆధారాన్ని సేకరించామని పేర్కొన్నారు. ఈడీ అభియోగాల యోగ్యతను ట్రయల్ కోర్టు ఇంకా తేల్చలేదని, అవసరమైనప్పుడు తమ వాదనలు వినిపిస్తామని ఈ సంస్థ అధికారులు తెలిపారు. సో ఈ కేసులో ముడిపడిన మనీ లాండరింగ్ అభియోగాలు కూడా రద్దవుతాయని విజయ్ మదన్ లాల్ కేసు 2022లో సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. ఈడీ మాత్రం ప్రధాన కేసు ఫలితంతో సంబంధం లేకుండా మనీ లాండరింగ్ కేసును ప్రత్యేకమైన కేసుగానే పరిగణించాలని కోరుతూ ఉంది. అసలు ఈ మద్యం కేసులో ఏం జరిగింది? 23 మంది పైన కేసు పెట్టడము, అసలు జరిగిన పూర్వపరాలు ఏందో మనం ఒకసారి చూసినట్లయితే ఢిల్లీ ప్రభుత్వం 2021లో ఒక మద్యం పాలసీ తీసుకుని రావడం జరిగింది. అయితే 2022 సెప్టెంబర్ చివరికి దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్నారు. అయితే ఈ క్యాన్సిల్ చేసుకున్నప్పుడు టైంలో ఈ మధ్యలో కొత్త విధానం అమల్లో పలు అవకతవకలు జరిగాయని ఆపరేటర్లు మనీ లాండరింగ్ పాల్పడ్డారంటూ ఆరోపణలు రావడం జరిగింది. కొత్త విధానం రూపకల్పనలో వీరు అక్రమానికి పాల్పడ్డారని సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో కేసులు నమోదు చేశారు. లైసెన్స్లకి సాయం చేసి ప్రతిగా కొంత మొత్తం డబ్బు పొందినట్లు దర్యాప్తు సంస్థలు అభియోగాలు మోపాయి. దీనిలో భాగంగానే ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా, ఇతర ఆప్ నేతలు, తెలంగాణ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను వాళ్ళ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితులు బెయిల్పై విడుదల కావడం జరిగింది. అంటే ఇప్పుడు మన కల్వకుంట్ల కవిత గారికి కూడా ఒక భారీ ఓటు లభించిందని చెప్పుకోవచ్చు. సో మొన్నటి వరకు బారాసలో ఉన్న కల్వకుంట్ల కవిత గారు ఇటీవల కాలంలో ఆ పార్టీ నేతలతో కొంచెం విభేదాలు రావడంతో ఆమె బయటికి రావడం జరిగింది. బారాస పార్టీకి దూరంగా ఉంటున్నారు. అదేవిధంగా రీసెంట్గా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా సొంతంగా పోటీ చేయడం జరిగింది. సో పోటీ చేసిన తర్వాత ఆల్రెడీ ఒక మున్సిపల్ చైర్మన్ పదవిని కూడా వారికి కైవసం తీసుకోవడం జరిగింది. ఈ సమయంలో కల్వకుంట్ల కవిత గారికి ఈ కేసు అనేది ఒక బలమైన ఆధారంగా చెప్పుకోవచ్చు. మరి ముందు ఏ విధంగా కల్వకుంట్ల కవిత గారు దూసుకుపోతారో చూద్దాం. సో అదేవిధంగా ఇప్పటికీ వారి పార్టీకి గుర్తింపు రాలేదు కాబట్టి ఇప్పుడు గుర్తింపు ఇచ్చిన తర్వాత రేపటి కార్పొరేషన్ ఎలక్షన్ కూడా వారు పోటీ చేస్తామని చెప్తున్నారు. కాబోయే ముఖ్యమంత్రిని ఏదో ఒక సమయంలో నేనే ముఖ్యమంత్రిని అవుతారని కూడా వారు అన్నారు కాబట్టి మరి ముందు రాజకీయం ఏ విధంగా ఉంటుందో, కల్వకుంట్ల గారి భవితవ్యం ఏ విధంగా ఉంటుందో మనమందరం వేచి చూద్దాం. ఓకే, అసలు ఈ కేసులో మొదటి నుండి ఇప్పటి వరకు ఏమేమి జరిగాయి, ఎప్పుడెప్పుడు ఏ సందర్భాల్లో ఏమేమి సంఘటనలు జరిగాయి చూద్దాం. 2021 నవంబర్ నెలలో ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఆబ్కారీ విధానం ప్రకటించడం జరిగింది. తర్వాత 2022 జూలైలో ఈ విధానం రూపకల్పన అమల్లో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా సిబిఐ దర్యాప్తుకు సిఫార్సు చేయడం జరిగింది. 2022 ఆగస్టులో అవకతవకల ఆరోపణపై కేసు నమోదు చేసిన సిబిఐ అదేవిధంగా ఈడీ నెక్స్ట్ మంత్లోనే అంటే సెప్టెంబర్ నెలలో మద్యం విధానాన్ని రద్దు చేసిన ఢిల్లీ ప్రభుత్వం 2023 అక్టోబర్ అదేవిధంగా 24 మార్చి ఈ సమయంలో ఏం జరిగింది? ఈ వ్యవహారంతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్కు 9 సమన్లు జారీ చేసింది. అదేవిధంగా 2024 మార్చి 21 ఈడీ సమన్లను సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టిన కేజ్రీవాల్ అరెస్ట్ నుండి మినహాయింపు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. 2024 మే 10న లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి వీలుగా కేజ్రీవాల్కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. జూన్ 2న లొంగిపోవాలని షరతు పెట్టారు. 2024 జూన్ 20న కేజ్రీవాల్కి సాధారణ బెయిల్ ఇచ్చిన కింది కోర్టు 24 జూన్ 25 బెయిల్ని హైకోర్టులో సవాల్ చేసిన ఈడీ బెయిల్ ఆదేశాలను సస్పెండ్ చేసిన హైకోర్టు 2024 జూన్ 26 ఎక్సైజ్ విధానంలో అవినీతి జరిగిందంటూ కేజ్రీవాల్ని జైల్లోనే అరెస్ట్ చేసిన సిబిఐ 2024 జూలై 12 ఈడీ దాఖలు చేసిన మనీ లాండరింగ్ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ అయినప్పటికీ సిబిఐ కేసులో జైల్లోనే కేజ్రీవాల్ 2024 జూలై 17 సిబిఐ అరెస్ట్ను ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసిన కేజ్రీవాల్ 2024 ఆగస్టు 5న కేజ్రీవాల్ అరెస్టుని సమర్థించిన ఢిల్లీ హైకోర్టు సెప్టెంబర్ 11వ తారీఖు నాడు కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని సెప్టెంబర్ 25 వరకు పొడిగించినది. 2024 జూలై 17న సిబిఐ అరెస్టును ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసిన కేజ్రీవాల్ ఆగస్టు 5న కేజ్రీవాల్ అరెస్టును సమర్థించిన ఢిల్లీ హైకోర్టు
సెప్టెంబర్ 11వ తారీఖున కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ సెప్టెంబర్ 25 వరకు పొడిగించిన ఢిల్లీ కోర్టు. సెప్టెంబర్ 11న కేజ్రీవాల్కి సుప్రీంకోర్టు బెయిల్ రావడం జరిగింది. దీర్ఘకాలం పాటు నిర్బంధంలో ఉంచడం అన్యాయంగా స్వేచ్ఛను హరించడమేనని వ్యాఖ్య. ఫిబ్రవరి 12న కేజ్రీవాల్పై వచ్చిన ఆరోపణలపై తీర్పుని రిజర్వ్ చేశారు. 2026 ఫిబ్రవరి 27న అరవింద్ కేజ్రీవాల్, ఆయన సహచరుడు మనోజ్ సిసోడియాతో పాటు మరో 21 మందిని నిర్దోషులుగా విడుదల చేసిన ఢిల్లీ హైకోర్టు. అందులో మన కల్వకుంట్ల కవిత గారు